హాయ్ మామా బ్రోస్. సో ఈరోజు మనమైతే బట్టలు కొన్నికి పోతున్నాం. సో మనమైతే మన బండి తయారు చేసుకున్నాం. మన బండి ఇదే, మన బండి. ఇప్పుడు దీని మీద మనం పోవాలి. బండి ఎక్కినా గుద్ద కాలుతుంది ఎండ కట్టిన బండిని. ఎస్. సో మనమైతే ఫస్ట్ ఆరంగారు అయితే పోవాలి, ఎందుకంటే మావాడు వస్తుండు. ఫస్ట్ ఆయన ఎక్కించుకొని బట్టలు కొనేది ఆడు, నేను కాదు. జస్ట్ నేను ఎంబడో పోతున్నా. మనకు వ్లాగ్ రావాలి, వ్లాగ్. మంది అయితే బెట్టింగ్ లేచి చచ్చిపోతారు. అసలు ఎందుకు వేస్తారు? వేయకూరి ఎందుకు వేస్తారు చెప్పు, ఒక రీజన్ చెప్పుడు. వేసి మీకు ఏం లాభం? పైసలు పోతాయి. పైసలు పోయినాక నువ్వు డిప్రెషన్ వెళ్ళిపోతావు. అరే పైసలు అప్పయినాయి, ఎట్లా కట్టాలి అర్థం కాదు. ఆడింటి మీన్ వరకు వస్తాడు. బెట్టింగ్ లేకురి. కాలేజ్కి వద్దని చెప్పినావా? బ్యాగ్ అన్నది బ్యాగ్. సో మనం అయితే ట్రెండ్స్కి పోయినాక వీడియో ఆన్ చేస్తాం. అంతా మనకైతే వచ్చేసింది గైస్. మ్యాక్స్లో కదమ్మా, ట్రెండ్స్లో కదమ్మా. పైసా మోటీ చైన్ మోటా పైసా స్టేటస్ పెడతాడు ఇప్పుడు. మోటీ చైన్ మోటా పైసా, మోటీ చైన్ మోటా పైసా. బుద్ధ బల్షం బాయ్. డోర్ క్లోజ్, ట్రెండ్స్ మ్యాక్స్ కూడా క్లోజ్. ఎట్లుంటుంది బాయ్ ఆచారం. బయట వచ్చి కూర్చున్నాం. ఈడే కూర్చోబెట్టింది బయట. షాపింగ్ అందరికి వచ్చి రీల్స్ చూస్తుండే. ఫస్ట్ తెరవంగానే మనమే పోయేది లోపలికి. మనం తీసుకోకుండా బయటికి వస్తే అది బోని ఖరాబ్ అవుతుందా, లేకపోతే బోని వచ్చే వరకు కూర్చుంటాడు అట్లే. వాడే చేసుకుంటారు రా బోనికి. చిల్లర కొడుకులు వస్తా అంటారని. నువ్వురా చిల్లర హీరో లెక్కన్నా, జోకర్ లెక్కండి. ఎరికారా అది పూల చెట్టు వేసుకో, నీళ్ళు జల్లు దాని మీద, లేకపోతే వాడిపోతాయి అంతే. పైసలు ఉన్నప్పుడు బట్టలు మంచిగా ఉండవు, బట్టలు మంచిగా ఉన్నప్పుడు పైసలు ఉండవు. ట్రెండ్స్లో బాగా లేవని మ్యాక్స్కి వస్తే మ్యాక్స్లో కూడా అంతేం లేవు. ఈ పాయింట్లో నా అంటూ ముగ్గురు పడతారు. ఇంటి పాయింట్ ముగ్గురు పడతారు, ఇంట్లో అంటూ ఇద్దరు పడతారు. మ్యాక్స్లో కూడా మంచి బట్టలు దొరుకుతలేదు. ఇప్పుడు జూడియో అని చెప్పేసి గాయస్, సో జూడియో కూడా వచ్చేసినాం. జూడియోకి అయితే చూసినాం. వాడు అప్పుడే పాయింట్ తీసుకున్నాం. ఒక జూడియోలో అంతా నచ్చేసింది. చూసినా జూడియోకి వస్తే నచ్చేసేది రా ఏదైనా సరే, ఎందుకంటే తక్కువ ప్రైస్ ఉంటుంది. జూడియోలో అయితే గుద్దాలు కలెక్షన్ అయితే ప్లేస్ వచ్చేసి పాయింట్ గుద్దాలు ఉన్నాయి కదా. ఇదేం చెట్రా బాబు, గజ్జికు కరిగినట్లు ఇట్లుంది. ఇంత మూట ఎన్ని అనం తీసుకొని బాయ్ బట్టలు జూడి దొబాల్సినాడు. 10,000 పెట్టి బట్టలు కొంటాడు ఖాళీ 10,000. అలా డాడీ బట్టలకు 10,000 ఇచ్చిండు, తిన్నీకి 500, మళ్ళీ బస్ ఛార్జ్లకు 500. అవసరమా రా నీకు? నిజంగా రా అయ్యా, నీళ్ళకి 10,000 బట్టలకు ఇచ్చింటే సొంత తయారైతుంది. స్టంట్ బిల్లు వేయించుకుని అన్న వేయించుకున్నాక బట్టలు ఉంటాయి తీయలే, కుయ్య సౌండ్ వస్తుంది బయటకి. మేము మళ్ళీ ఇప్పుడు ఈడ ఆగినాం. ఆమె తీయనికి పోయింది బట్టలు, ఇట్లా కింద తెంగింది, అది తీయనికి పోయింది ఆమె. ఏమో పైసలు కట్టినా కూడా ఏం లేరా నాయన. బట్టలు అవసరమా రా బుల్లే నీకు? 10,000 బట్టలు బుల్లే. గుద్ద వాల్చింది 9 కిలో కూర్చున్నానికి 10,000 బట్టలు కొన్నాడు. మెహదీపట్నం పోతున్నాం ఫ్రెండ్స్. ఇంకోటి వస్తుండు, ఇంకో శనిగాడు వస్తుండు. చిల్లరగాడు వచ్చిండు చిల్లరగాడు. ఇక ఇటు నా పని మనిషి అరే పని మనిషి. నితిన్ బాయ్, నీకైనా బాయ్. మంది పైసలు మంచిగానే ఉంటుంది అసలు అనిపించదు. ఫోన్ తినేటప్పుడు ఫోన్ ఏం ఫోన్ రాను మా అక్కలవుడే. ఎంత మహానుభావుడు అంటే, మా కాలేజ్ లా ఎక్కువ బ్యాక్లాగ్లు ఎవరుకున్నారు అంటే మిస్టర్ యశ్వంత్. ఎన్ని తెలుసా? 18 ఎగ్జామ్లు రాస్తే 12 బ్యాక్లాగ్లు ఉన్నాయి బాయ్కి. 12 అసలు ఎక్కడ దొరసలేవు. మళ్ళీ రెడ్ టేప్ కి పట్టుకొచ్చింది షూలు కొంటాను బాయ్. టేప్ కి పట్టుకొచ్చింది కావాలి. షూలు అడబెట్టరా మనకి లేదురా. మనం బాయ్కి పడతా బాయ్కి బాయ్. నడువురు రే, నడుచుకుంటా పోయి దెంగేది ఇంటికి. నడువు రా, నాకు చెట్టిపియలే ఫ్రెండ్స్ వీడు, అందుకే నడిపిస్తున్నా. నడవాలి రే మీరు, ఎప్పటికైనా నడవాలి రే. మొత్తం గీతలు పడుతున్నాయి చేతుల మీద, మొత్తం. నీకు ఏం పడ్డా సరేరా, బండి ముందరకైతే ఓదు పెట్టినవు. నువ్వు ఎక్కి దిగురు, ఇద్దరు దెంగేరా ఫస్ట్. దిగురా దిగురా దెంగే పోరా, నువ్వు
నడుచుకుంటురా నడుచుకుంటురా చెట్టు ఎందుకు ఇవ్వలే మళ్ళా చెప్పు బాయ్. ఈ కొడుకులు రిచ్ దానిలోకి వచ్చి బయట వదిలి కూడా ఆలోచిస్తారు పోవాలవుతాయి లోపల కానీ చిల్లరగా వాళ్ళు ఈ కొడుకులు అగో ఇడేమో 200 ఇస్తా అంటారు. అమ్మది ఏం చిల్లరగా రేటుకి వచ్చి 150 మాట్లాడుకుంటారు ఈ కొడుకులు అట్లా రేట్లు ఏం చెప్తారు అయ్యో ఇక్కడ 300 ఇన్ని అనం ప్రైజులు పెట్టుకొని 150 ఇస్తాడు అంటే మా అక్కలు ఎవరు తిప్పింది పనివందిరా పనివడిది నన్ను అంటుండు నన్ను చెప్పాను నన్ను అంటుండు ఏం రాయికరా నా దగ్గరికి రారా ఆ 2 వాటర్ బాటిల్ ఎంత 100 రూపాయలారా ఇది ఒక ఐటమ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇంట్లో మొన్నే అరే ఇంట్లో మొన్న కదులుతున్నాయి రా అరే గైస్ మౌంట్ ఎవరెస్ట్ ఇది ఏదో మొత్తం నాదే ఈయన చూడడం వచ్చింది గైస్ మిడిల్ క్లాస్ థింగ్స్ మొత్తం కలపాలి గైస్ షూటర్ గైస్ వర్షం పడుతుంది చల్లగా ఐస్ క్రీమ్ తింటున్నాం ఐస్ క్రీమ్ అన్నారు దీన్ని జ్యూస్ ఐస్ క్రీమ్ జ్యూస్ ఈ వర్షం ఇంతగానం పడుతుంది ఇంటికి పోతామా లేదా ఇగో ఎంతగానం పడుతుంది ఇగో ఇంతగానం వర్షం రేపు ఎగ్జామ్ ఆల్రెడీ 4 అవుతుంది సో మేము ఏం ప్లాన్ అయితే మనకి ఈయనే చదువుకుందాం ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చొని ఈయనే చదువుకుందాం ప్లాన్ వేసినాం బుక్కులు లేవు కదా బుక్కులు లేవురా అరే యూట్యూబ్లో క్లాసులు పెట్టరా యూట్యూబ్ క్లాస్ అరే రేపు ఎగ్జామ్ ఉందిరా అబ్బాయి గారు తెలుసా ఆయనకి అన్నీ వస్తాయి మాకేం రావు మమ్మల్ని ఫెయిల్ చేశాడు సప్లై చేశాడు ఆడు ఒక్కడు పాస్ అవుతాడు గంట అయింది వర్షం పడబట్టి తగ్గుతలేదు మంచి ఇల్లు కూర్చున్నట్లు కూర్చున్నాం ఇల్లు అయిపోయింది ఏం చేస్తున్నారు వర్షం తక్కువైంది పోతాం ఇంటికి ఖాళీ బాయ్ ట్రాఫిక్ గుద్దాలు ఉంది దింపనంటే బాయ్ ర్యాపిడో బుక్ చేసుకుంటాడంట అంత గుద్ద వలిసిపోయింది బాయ్కి బాయ్ ఎట్లయినా బాయ్ ట్రాఫిక్ కి ఖాళీ దానిలో ఛార్జింగ్ లేదు గాయస్ బ్లాగ్ ఇన్ని అవుతుందంట ఖాళీ బుర్రపాడు